హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను శివరాత్రి రోజు జాగరణ, పూజ ఎలా చేసుకున్నాననేది ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ అంతా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని, దీపారాధన చేసుకునేసరికి 7:30 అయింది. తర్వాత 8:00 కల్లా టెంపుల్‌కెళ్ళాను. టెంపుల్ నుంచి ఇంటికొచ్చేసరికి 11:30 అయింది. కానీ ఎటు చూసినా శివుడే కనిపించినట్టు అనిపించింది. అక్కడ అందరూ హరహర మహాదేవ, శంభో శంకర అనే ధ్వనులతో శబ్దాలు చేస్తుంటే చాలా, చాలా వినడానికి చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగా అభిషేకం గూడా పంతులు గారు చాలా బా చేశారు. ఇంటికొచ్చి లంచ్ కోసం మా ఆయనకి సామదుంపల ఇగురు పెట్టేసి రైస్ పెట్టేసాము. మళ్ళీ ఈవినింగ్ అంతా పనులన్నీ చేసుకొని బీచ్‌కి వెళ్ళిపోయాము. ఎప్పుడు ఊరు వెళ్ళిపోతాము జాగరణ గట్టా ఉండడానికి ఊర్లో అయితే బావుంటుందని అందరూ ఉంటారు కాబట్టి. ఇక్కడ తెలీదు ఫస్ట్ టైం ఇక్కడ ఉంటే ఎలా ఉంటదని ఉన్నాము. చాలా భయపడ్డాము. ఎలా ఉంటదో నైట్ ఉంటారో ఉండరో జనాలు ఎలా ఉంటదని భయపడ్డాము. కానీ చాలా బావుంది. కుంభమేళ ఎలా ఉంటదో టీవీలో చూడడమే తప్ప, ఇక్కడైతే సాక్షాత్తు జనాలను చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. అంత మంచిగా అనిపించింది. నైట్ అయినా సరే మార్నింగ్ లానే అనిపించింది. అక్కడికెళ్ళిన తర్వాత కాళికామాత టెంపుల్, శివాలయానికి వెళ్ళాము. మంచిగా దర్శనం అయిన తర్వాత బీచ్‌లోకొచ్చి ఒక శివలింగాన్ని క్రియేట్ చేసుకొని పూజలు చేసుకున్నాము. చాలా కల్చరల్ ఈవెంట్స్ అయితే చాలా బావున్నాయి. అన్ని విధాలుగా బావున్నాయి. ఒక కల ఉండేది నైట్ అంతా బీచ్‌లో ఉండి ఆకాశం చూస్తూ ఉండిపోవాలనిపించింది సముద్రం వైపు చూసుకుంటూ. అలా ఈరోజు నా కల నెరవేరిందనుకుంటున్నాను ఈ శివరాత్రి మహోత్సవం సందర్భంగా. చిన్నప్పుడు ఎలా ఆడుకున్నామో అన్ని ఆటలు ఆడుకున్నాము. మంచిగా పులిహోర ప్రిపేర్ చేసుకొనొచ్చాము. అందరము తిన్నాము. చాలా ఈవెంట్స్ అయ్యాయి. అన్నీ చూసాము. అక్కడ శివలింగాలతో ఒక పెద్ద లింగాన్ని గూడా పెట్టారు సుబ్బరామరెడ్డి గారు. అది కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడున్న మొత్తం ఐటెమ్స్ అన్నీ చూసాము. గేమ్స్ అన్నీ ఆడాము. 2 గంటలకి సముద్రంలో దిగితే పైకొచ్చేసరికి 4:00 అయింది. అంత ఎంజాయ్ చేస్తూ స్నానాలు చేసుకొని ఉన్నాము. ఒక్కటి ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మాత్రం అక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు. అదొక్కటే లోటు. అంత మంచిగానే ఉంది. ఈ సంవత్సరం శివరాత్రి జాగరణ అంత మంచిగా జరుపుకున్నాము. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.